నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇఫ్ theta minus phi equal to pi by 2, then show that cos square theta, cos theta sin theta, cos theta sin theta, sin square theta into cos square phi, cos phi sin phi, cos phi sin phi, sin square phi equal to 0. చూడండి దీన్ని ఫీ అని చెప్పేసి చదువుతాం. టీటా మైనస్ ఫీ ఈక్వల్ టు పై బై 2 అన్నారు. గివెన్ టీటా మైనస్ ఫీ ఈక్వల్ టు పై బై 2. దీన్ని ఇలా రాసుకోవచ్చాము చూడండి ఒకసారి. టీటా ఈక్వల్ టు పై బై 2 ప్లస్ ఫీ. దీనికి బోత్ సైడ్స్ ఒకసారి సైన్ అప్లై చేస్తున్నాను, సెకండ్ టైం కాస్ అప్లై చేస్తున్నాను. సైన్ అప్లై చేసామనుకోండి, సైన్ టీటా ఈక్వల్ టు సైన్ పై బై 2 ప్లస్ ఫీ. సైన్ 90 ప్లస్ టీటా కాస్ టీటా వస్తుంది, అంటే కాస్ ఫీ. సెకండ్ టైం కాస్ అప్లై చేస్తున్నానమ్మా. కాస్ టీటా ఈక్వల్ టు కాస్ పై బై 2 ప్లస్ ఫీ. కాస్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, మైనస్ సైన్ ఫీ. చూడమ్మా, మనకిచ్చిన మ్యాట్రిసెస్లో సైన్ టీటా ఉన్న చోట కాస్ ఫీ రాస్తున్నాను, కాస్ టీటా ఉన్న చోట మైనస్ సైన్ ఫీ రాస్తున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ చూడడం ఎలా ఉంది, మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. కాస్ స్క్వేర్ టీటా, కాస్ టీటా సైన్ టీటా, కాస్ టీటా సైన్ టీటా, సైన్ స్క్వేర్ టీటా. సెకండ్ మ్యాట్రిక్స్ చూడండి. కాస్ స్క్వేర్ ఫీ, కాస్ ఫీ సైన్ ఫీ, కాస్ ఫీ సైన్ ఫీ, సైన్ స్క్వేర్ ఫీ. చూడమ్మా, కాస్ స్క్వేర్ టీటా అంటే ఎంత రాసుకోవచ్చు, మైనస్ సైన్ స్క్వేర్ ఫీ. మైనస్ని హోల్ స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ అవుతుంది, అంటే సైన్ స్క్వేర్ ఫీ రాస్తున్నాను. కాస్ టీటా మైనస్ సైన్ ఫీ, సైన్ టీటా కాస్ ఫీ అంటే మైనస్ సైన్ ఫీ కాస్ ఫీ. సిమిలర్గా థర్డ్ ఎలిమెంట్ కూడా మైనస్ సైన్ ఫీ కాస్ ఫీ. సైన్ స్క్వేర్ టీటా అంటే
కాస్ ఫీ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఫీ. ఈ మ్యాట్రిక్స్ ఉంది కదమ్మా, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. కాస్ స్క్వేర్ ఫీ, కాస్ ఫీ సైన్ ఫీ, కాస్ ఫీ సైన్ ఫీ, సైన్ స్క్వేర్ ఫీ. మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ మ్యాట్రిక్స్లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్, ఫస్ట్ కాలంలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. కాస్ స్క్వేర్ ఫీ సైన్ స్క్వేర్ ఫీ అంటే సైన్ స్క్వేర్ ఫీ ఇంటూ కాస్ స్క్వేర్ ఫీ. నెక్స్ట్ మైనస్ సైన్ స్క్వేర్ ఫీ కాస్ స్క్వేర్ ఫీ. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడండమ్మా, సైన్ స్క్వేరు సైను అంటే మనకి సైన్ క్యూబ్ ఫీ ఇంటూ కాస్ ఫీ. నెక్స్ట్ మైనస్ సైన్ క్యూబ్ ఫీ ఇంటూ కాస్ ఫీ. సెకండ్ రో చూడండి అమ్మా, మైనస్ సైన్ ఫీ కాస్ క్యూబ్ ఫీ, మైనస్ సైన్ ఫీ కాస్ క్యూబ్ ఫీ ప్లస్ కాస్ క్యూబ్ ఫీ ఇంటూ సైన్ ఫీ. ఫోర్త్ ఎలిమెంట్ మైనస్ సైన్ స్క్వేర్ ఫీ కాస్ స్క్వేర్ ఫీ ప్లస్ కాస్ స్క్వేర్ ఫీ సైన్ స్క్వేర్ ఫీ. చూడండమ్మా, ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 0 0 0 0 అంటే ఆల్ ఎలిమెంట్స్ మనకి 0 వచ్చినాయి. మ్యాట్రిక్స్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ 0 అయితే ఆ మ్యాట్రిక్స్ని మనం నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటాము. దీనిని 0తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ డెఫినేషన్ అమ్మా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ the matrix obtained by changing the matrix obtained by changing
The rows of a given matrix capital A, the rows of a given matrix capital A into columns is called transpose of a matrix capital A into columns is called transpose of matrix capital A. It is denoted by A transpose or A dash. చూడండమ్మా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనం డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాము? ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్, ఒక మ్యాట్రిక్స్ మనకు వస్తుంది. ఎలా వస్తుంది? బై చేంజింగ్ రోస్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. మనకిచ్చిన మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని చేంజింగ్ ఇంటూ ఏ కాలమ్స్గా రాస్తున్నాము. అంటే రోస్ని కాలమ్స్గా రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ ఒకసారి. ఏబిసి పిక్యూఆర్ XYZ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానమ్మా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను. ఏబిసి పిక్యూఆర్ XYZ. మరి ఏ ట్రాన్స్పోజ్ ఎలా వస్తుందో చూడండి. రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయమన్నాము. అంటే ఫస్ట్ రో ఏముంది మనకి? ఏబిసి ఉంది. ఇది ఫస్ట్ కాలంగా రాస్తున్నాను ఏబిసి. సెకండ్ రో ఏముంది మనకి? పిక్యూఆర్ ఉంది. దీనిని సెకండ్ కాలంగా రాస్తున్నాను పిక్యూఆర్. థర్డ్ రో ఎలా ఉంది? XYZ ఉంది. దీనిని థర్డ్ కాలంగా రాస్తున్నాను XYZ. చూడమ్మా, ఏ అనే మ్యాట్రిక్స్ ఏబిసి పిక్యూఆర్ XYZ ఏ ట్రాన్స్పోజ్ ఎలా వచ్చింది? ఫస్ట్ రోని ఏబిసి ఉంది కదా, దీనిని ఫస్ట్ కాలంగా రాసాము ఏబిసి. సెకండ్ రో పిక్యూఆర్, దీనిని సెకండ్ కాలంగా రాసాము పిక్యూఆర్. థర్డ్ రో XYZ, దీన్ని థర్డ్ కాలంగా రాసాము XYZ. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఎలా వచ్చిందమ్మా? ఏపిఎక్స్ BQY CRZ. ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇక ప్రాపర్టీస్ చూద్దామా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ఈ ట్రాన్స్పోజ్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. ఏ అనేది ఎనీ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నానమ్మా. కే ఈజ్ ఏ స్కేలార్. లెట్ క్యాపిటల్ ఏ బి ఎనీ మ్యాట్రిక్స్ అండ్ కే ఈజ్ ఏ స్కేలార్. కే అనేది ఒక స్కేలార్గా తీసుకున్నాను. ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సెకండ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. థర్డ్ ప్రాపర్టీ KA whole transpose equal to K into A transpose. Fourth property
AB whole transpose equal to B transpose into A transpose. B అనేది కూడా ఇక్కడ మ్యాట్రిసెస్ ఏనమ్మా. AB whole transpose equal to B transpose into A transpose. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ప్రాపర్టీ A transpose whole transpose equal to A. Second property A plus B whole transpose equal to A transpose plus B transpose. Third property KA transpose equal to K into A transpose. Fourth property AB transpose equal to B transpose into A transpose. Next, definition చూడండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ capital A is said to be a square matrix. Capital A is said to be symmetric. Is said to be symmetric matrix if A transpose equal to A. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ జరిగితే ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ 1 2 3 2 4 5 3 5 6. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానమ్మా. మనకి సిమెట్రిక్ అంటే ఏం చెప్పాం కండిషను, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ జరగాలి అన్నాము. ఇక ఏకి ట్రాన్స్పోజ్ రాస్తున్నాను. ఏ ట్రాన్స్పోజ్ చూడండమ్మా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తున్నాను 1 2 3. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలంగా రాస్తున్నాను 2 4 5. థర్డ్ రోని థర్డ్ కాలంగా రాస్తున్నాను 3 5 6. ఒకసారి చూడండమ్మా, ఏ ట్రాన్స్పోజ్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఏ అనే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్పామమ్మా, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. చూడమ్మా, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ జరిగితే ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ డెఫినేషన్ చూడమ్మా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Skew symmetric matrix. Skew symmetric matrix. A square matrix capital A square matrix capital A is said to be skew symmetric. Skew symmetric if A transpose equal to minus A. స్క్యూ సిమెట్రిక్ అంటే డెఫినేషన్ చూడండి అమ్మ ఒకసారి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్
A is said to be skew symmetric if A transpose equal to minus A. ఏ ట్రాన్స్పోజ్ అనేది మైనస్ ఏకి ఈక్వల్ అయ్యిందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1 2 3 స్క్యూ సిమెట్రిక్, 0 2 3 -2 0 4 -3 -4 0. చూడమ్మా, స్క్యూ సిమెట్రిక్ 0 2 3 -2 0 4 -3 -4 0. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానమ్మా. ఏ ట్రాన్స్పోజ్ రాస్తున్నా చూడండి. ఏ ట్రాన్స్పోజ్ రాస్తే మనకు ఎలా వస్తుంది? ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తున్నాను, 0 2 3. సెకండ్ రోని సెకండ్ కాలంగా రాస్తున్నాను, -2 0 4. థర్డ్ రోని థర్డ్ కాలంగా రాస్తున్నాను, -3 -4 0. ఈ మ్యాట్రిక్స్లో నుండి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో నుండి ఒక మైనస్ కామన్ తీసి రాస్తున్నానమ్మా. మైనస్ కామన్ తీసామనుకోండి, 0 2 3 -2 0 4 -3 -4 0. అంటే చూడమ్మా, ఏ మ్యాట్రిక్స్ వచ్చేసిందిగా మనకి ఇక్కడ అంటే -A. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A జరిగింది కాబట్టి మనం తీసుకున్న ఏ అనే మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక్కసారి చూడమ్మా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా సరే లేదా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా సరే కంపల్సరీగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అలా కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది సిమెట్రిక్ కాదు, స్క్యూ సిమెట్రిక్ కాదు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా మనం ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ మీద మాత్రమే డిఫైన్ చేయగలము. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. చూడమ్మా, ఇంకో పాయింట్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడూ మనం జీరోనే ఉంటాయి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఆల్వేస్ 0. ఈ డెఫినేషన్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాము. ఫస్ట్ మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏంటిది? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్పాము, ఆ తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చెప్పాము, నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చెప్పాము. ఈ డెఫినేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. If A equal to 2 -4 -5 3, 2 -4 -5 3, then find A plus A transpose. Then find A plus A transpose. చూడమ్మా, ఫస్ట్ మనం ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ని యాడ్ చేద్దాము. చూడమ్మా, ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాస్తున్నాను, 2 -4. సెకండ్ రోని సెకండ్ కాలంగా రాస్తున్నాను, -5 3. ఇదిగోండమ్మా, ఫస్ట్ రో 2 -4 ఫస్ట్ కాలంగా రాశాను.
సెకండ్ రో -5 3 సెకండ్ కాలంగా రాశాను. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A మ్యాట్రిక్స్ 2 -4 -5 3 A ట్రాన్స్పోజ్ 2 -5 -4 3. 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయటం. ఇదిగోండి అమ్మ, యాడ్ చేస్తున్నాను చూడండి. 2 + 2 -4 + -5 -5 + -4 3 + 3. రిజల్ట్ చూడండి ఎలా వస్తుంది మనకి. 4 -9 -9 6 4 -9 -9 6. వీటి మీద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము.